ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి నగర్ స్వాతి హై స్కూల్లో గత కొన్ని రోజులుగా 10వ తరగతి బాలికపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. ఫిర్యాదుతో రంగంలో దిగి విచారిస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులు పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న బాధిత బాలిక తల్లిదండ్రులు. चंद्रगिरी नगर बस्ती में निस्सी स्वाति हाई स्कूल बोल के स्कूल है. स्कूल का प्रिंसिपल विजय कुमार बोलते हैं. उन्हें कई महीनों से स्टूडेंट से मिसबिहेव कर रहा. ऊपर सेकंड फ्लोर में रह के बच्चों से दूध मंगा लेना, बिस्किटा मंगा लेना, मंगा लेने के बाद मिसबिहेव कर, सिगरेटा मंगा लेना, कभी कभी शराब भी मंगा लेना, मंगाने से हाथ करना, किस करना, ऐसा मिसबिहेव कर रहा. कई स्टूडेंट्स उससे ऐसा करा करते. अभी हालात में भी 15-20 दिन के नीचे बस्ती वालों की बच्ची से ऐसा करने से हमारे को मालूम हुआ. तो कल शाम में मालूम हुआ ऐसा सब कुछ बोले. तो हम लोग मिलकर क्या करें, सुबह में से बात करने गए तो हमारे ऊपर उल्टा हमारे ऊपर रिवर्स चढ़ रहा. हमें पूरे बोल रहा हमारे ऊपर मुँह में आया वो गंदे गंदे गालियाँ दे रहा, हटा दे रहा, नेटवर्क में क्या सब बोल रहा था. उसमें जज्बात में क्या है कि करें उनको पुलिस वालों को फ़ोन करें. पुलिस वालों को फ़ोन करके उनको पुलिस के हैंड ओवर कर दिए. तो सीएस साहब भी मुलाकात हुई. सीएस साहब बोले जो एक्ट जो है ना फोक्सो एक्ट, वो एक्ट के हिसाब से उनके ऊपर एफआईआर करेंगे क्योंकि हमारे सपोर्ट करते हैं. प्रिंसिपल का नाम क्या है? विजय कुमार है प्रिंसिपल का नाम. स्कूल का नाम निस्सी स्वाति हाई स्कूल चंद्रगिरी नगर. सपोर्ट करना भाई, आपसे जितना हो सका आप लोग हमारा सपोर्ट करते हैं. कोई बच्ची का मामला है, अब स्कूल को क्या भरोसे से भी जाते अपन. अब पूरा स्लम एरिया है, सुबह में गए तो शाम में आते पेरेंट्स पूरे भरोसे से स्कूल को भी जा रहे. अगर उन्हें ये नियत से उन्हें पढ़ा रहा बोले तो ये एक ही बच्ची से नहीं हुआ, कई बच्चों से साथ भी हुआ. मैं क्या समझता बोले तो आजकल में और भी बच्चे आके कंप्लेंट देने वाले बोलते. मैं तो उम्मीद कर रहा हूँ. 1 year బ్యాక్ ఒకసారి ఆల్రెడీ కంప్లైంట్ వచ్చిందంట కదా, అది ఇప్పుడు నిజమేనా అన్నది? అది వాస్తవమే. అది ఇంతకుముందు వచ్చిందంట కదా. పోయి అడుగుతుందంటే ఆ రోజు ఏమైందంటే పాపని భయపెట్టించి మళ్ళీ మార్క్స్ తగ్గడం జరిగింది, అట్లా జరిగిందంట. మార్క్స్ తక్కువ వేస్తాను. ఇప్పుడు కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు భయపడ్డ చెప్పకపోవడం రీజన్ ఏంటంటే మార్క్స్ తక్కువ వేస్తాను, టీసీ ఇయ్యను, అట్లా సతాయిస్తున్నాను. అదే 1 year కింద కూడా ఇట్లనే బెదిరించడం అంటే కంప్లైంట్ వచ్చింది కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు. సిఎస్ఆర్కి అది కూడా చెప్పినాం అన్నట్టు. సార్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా 1 year బ్యాక్ ఇట్లా అయిందంటే సార్ కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మాకైతే నమ్మకం ఉంది ప్రిన్సిపల్ సార్ మీద ఖచ్చితంగా సిఎస్ఆర్ యాక్షన్ తీసుకుంటాడని. తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఒకసారి వదిలేస్తే సమాజంలో ఏమైపోతుంది అంటే తప్పు చేసినా కూడా తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి రావద్దు. నీ పేరేనా? శివకుమార్ ముదిరాజ్, నేను చంద్రగిరి. ఓకే. స్కూల్లో ప్రిన్సిపల్ స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మా దాకా వచ్చింది. మేమందరం కలిసి వెళ్ళి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళతో అడిగినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పాపతో పాలు తెప్పించుకోవడము, లేదంటే ఇంట్లో వర్క్ ఏమైనా అవి చేయించుకోవడము, కొంచెం ప్రిన్సిపల్ అయితే అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు కూడా తెలిసింది. సో దాని గురించి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ పేరు ఏంటి? ప్రిన్సిపల్ విజయ్ కుమార్. ఇక్కడ ఏరియా ఇది చంద్రగిరి నగర్. आज कुत्बुल्लापुर मंडल में 125 डिवीजन में चंद्रगिरी नगर से स्वाति स्कूल में छोटी बच्ची के साथ केस हुआ. जो विजय कुमार है प्रिंसिपल, वो मिसबिहेव करा बच्ची के साथ में. तो प्रिंसिपल ही ऐसा करा तो स्कूल के स्टाफ का क्या हाल होगा? तो स्टाफ के जो रोगा है लोगों का क्या हाल होगा? आने वाले यूथ का क्या हाल होगा? ऐसा करे तो कैसा है? जल्द से जल्द विजय कुमार जो भी है उसको जेल की सज़ा होना चाहिए. नहीं तो हम लोग यूथ कांग्रेस बहुत बड़ी कौम है हम लोग. अगर कुछ भी ऐसा हुआ तो हम लोग बोल के आने लगी है. किधर भी हुआ तो हम लोग एक्शन लेते, बराबर एक्शन लेते. और जो स्कूल जो है वो स्कूल जल्द से जल्द क्लोज कराना चाहिए. ऐसा और एक बार स्कूल में कुछ भी ऐसा कौन से भी स्कूल में कुछ भी नहीं होना चाहिए. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.